నిలబెట్టుకొని జరిగిస్తున్న పరిచయం బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాను. మాత్రమే కాదు ఈ రాత్రి నన్ను మరుగు చేసి నీ బిడ్డలందరితో మాట్లాడమని యేసు నామములో అడుగుతున్న మా పరమ తండ్రి. హల్లెలూయా. ప్రకటన గ్రంథం అనగానే మనకి గుర్తుకొచ్చే మాట దేవుని రాకడ. సో ఆయన రాకడకి ప్రతి ఒక్కరూ సిద్ధపడి ఉండాల్సినటువంటి దినాల్లో మనం ఉన్నాం. ఎందుకంటే పరిస్థితులన్నీ మనకు అర్థమయ్యేలాగా కనబడుతూ ఉన్నాయి. విశ్వాసం అనేది విశ్వాసకి సంఘానికి చాలా అవసరమై ఉంది. పరిశుద్ధతను, యథార్థతను, నమ్మకమైన జీవితాన్ని ప్రభు మనల్ని ఒక్కరు కోరుకుంటున్నాడు. ఆయన అది తప్పక మనం కలిగి జీవించగలిగితే దేవుని యొక్క కృప మన మీద మెండుగా ఉండగలుగుతాడు. సో మీ అందరితో ఈ రాత్రి కొన్ని విషయాలు నేను మాట్లాడతాను. కొంచెం జాగ్రత్తగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. మరి నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి దైవజనులు తండ్రి సమాన జోసెఫ్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేస్తున్నాను. చాలా అద్భుతమైన ప్రేమ వారిని చూడటం, వారి ఇద్దరు అది పొందుకోవడం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. వేదిక మీద అందరూ కూడా ప్రత్యేక వందనాలండి. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. సో నిన్నటి కాలం ఈరోజు మాకు మంచి శ్రద్ధ ఇచ్చి పరిచయం చేసిన వారి కుటుంబాన్ని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. అలాగే మంచి వాద్య సహకారం అందిస్తున్న తరుణ్ బట్టి వారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. సో ఒక గంట సేపు వాక్యాన్ని మనం శ్రద్ధగా వినడానికి ప్రయత్నించాను. ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు ఉన్నాయి. 7 సంఘాల్లో ఏదో ఒక సంఘంలో దేవుని కంటికి ఏదో ఒక లోపం కనబడుతూనే వచ్చింది. వారు దేవుని ప్రేమ నుండి, దేవుని సరళత నుండి ఊరికే తప్పిపోయారు. అందుకనే ఈ 7 సంఘాల్లో 5 సంఘాల దగ్గరకు వచ్చేసరికి దేవుడు నీలో ఒక లోపం ఉంది, నీలో ఒక బలహీనత ఉందని మాట్లాడుతూ వచ్చాడు. కానీ 2 సంఘాల్లో మాత్రం ఆయన చాలా హానర్ చేశాడు. ఒకటి స్ఫూర్ణ సంఘం, ఒకటి ఇప్పుడు మనం చదివినటువంటి ఫిలదెల్ఫియా సంఘం. సో ఈ 7 సంఘాల్లో ఫిలదెల్ఫియా సంఘం గురించి రాత్రి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. అందులో ఈ సంఘం చాలా పెద్దది అని అనడానికి వీల్లేదు. చాలా చిన్న సంఘం, సామర్థ్యపరంగా కానీ అన్ని విషయాల్లో కానీ ఇది చాలా చిన్నదై ఉన్నాను. దేవుని విషయంలో మాత్రం చాలా గొప్ప సంఘం ఇది. 8వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమయ్యుండినను, నీవు నా వాక్యాన్ని గైకొన్నావు, నా నామమును వేయలేదు, ఎరుగననలేదు అన్నాడు దేవుడు. అంటే చిన్నదైనను, ఎంత అల్పంగా కనబడుతున్నానో, దీని సామర్థ్యం చాలా లోలో ఉన్నా సరే, ఇది మాత్రం మనుషుల దృష్టిలో చాలా చిన్నగా ఉన్నా సరే, దేవుని దృష్టిలో మాత్రం ఇది చాలా పెద్దది, చాలా విస్తారమైన గొప్ప సంఘం ఇది. ఎందుకంటే ఈ ఫిలదెల్ఫియా సంఘం దేవుని వాక్యాన్ని హత్తుకునే విషయంలో కానీ, దేవునికి లోబడి జీవించే విధానంలో కానీ, దేవుని సంకల్పం విషయంలో కానీ, దేవుని కొరకు నిలబడే విషయంలో కానీ, దేవుని కార్యాలు జరిగించే విషయంలో కానీ ఇది ఎప్పుడు వెనకడుగు వేసింది కాదు. అందుకే అన్నాడు, నువ్వు నా నామముని ఏ రోజు ఎరుగననలేదు అన్నాడు. అంటే శ్రమ వచ్చినా ప్రభు కొరకు నిలబడింది, బాధ వచ్చినా ప్రభులో నిలిచింది. ఎటువంటి ఉపద్రవాలు ఎదురైనా, ఎలాంటి ఒత్తిళ్లు వారు ఎదుర్కొనాల్సిన పరిస్థితులు ఏర్పడినా సరే, దేవుని నామాన్ని ఎప్పుడు దూషించిన సంఘం అయితే కాదు. ఏదో ఒక సమస్య వచ్చింది కాదని బలహీనమైన మాటలు తన నోటంటే ఏ రోజు మాట్లాడిన సంఘము కూడా కాదు. సంఘం అంటే ఇలాంటి సంఘంగా ఉండాలి అన్నదే దేవుని యొక్క ఉద్దేశం. అందుకనే ఈ సంఘాన్ని దేవుడు ఏం చెప్పాడంటే, నేను త్వరగా వచ్చేస్తాను, ఎప్పటిదాకా మీరు ఎలాగైతే విశ్వాసములు కానీ, పరిశుద్ధతలో కానీ, నమ్మకత్వంలో కానీ మీరు ఎంత యథార్థంగా ఉన్నారో ఇక ముందు కూడా అలాగే ఉండండి. నేను త్వరగా భూమి మీదకి వస్తాను, ఎవడునూ మీ కిరీటం అపహరింపకుండా ఉండినట్లు జాగ్రత్తగా చూసుకోమని దేవుడు వాళ్ళతో చెప్పాడు. స్తోత్రం కలుగునుగాక. సో ఈ మంచి సంఘానికి దేవుడిచ్చిన వాగ్దానాలు చాలా గొప్పవి. నీ ఎదుట నేను తలుపు తీశాను, ఇక ఎవడు దానిని వెయ్యనేరడు అన్నాడు.
ఇంకోసారి ఏమన్నాడు తెలుసా? శోధన కాలం ముందు నేను నిన్ను కాపాడుకుంటాలే అన్నాడు. దేవుడు తన పిల్లల్ని విడిచిపెట్టేవాడు కాదు, తన పిల్లలను మరిచిపోయేవాడు కూడా కాదు. ఎందుకంటే వాళ్ళు దేవుని కొరకు నిలబడితే దేవుడు వారి కొరకు కూడా నిలబడతాడు. మనం దేవుని పని చేస్తే దేవుడు కూడా మన పని చేస్తాడు. మనం దేవుని ఎదుట ఎలా ఉండగలుగుతామో ఆ రీతిగానే దేవుడు తన కార్యాలు మన పట్ల జరిగించగలుగుతాడు. అందుకని బైబిల్ ఏం చెప్తుందో, మనం ఏమి ఇద్దామో చెప్పండి, ఏం చేద్దాం? అదే పంట కోసుకుంటాం. దేవుని పట్ల మనం ఏది జరిగిస్తామో, ఫిలదెల్ఫియా చిన్నగా ఉన్నాను, వారు చిన్ని విశ్వాస జీవితాలు కలిగి ఉన్నాను, వారిలో ఉన్నటువంటి భక్తి వాక్య విషయంలో కానీ, ప్రార్థన విషయంలో కానీ, దేవుని నామమును స్తుతించే విషయంలో కానీ, వారు దేవుని వాక్యాన్ని విని లోబడే విషయంలో కానీ, వారు ఎంతో దేవుని దృష్టిలో వారు గొప్పవాడుగా కనిపించారు. అందుకని దేవుడు అన్నాడు, మీ ముందు ఏ ద్వారాలు మూయబడవు, నేను వాటిని తెలుస్తాను. ఇంకా ఏం చెప్పాడంటే, రాబోయే శ్రమలో కానీ, ఇరుకులో కానీ, ఇబ్బందులో కానీ, దుఃఖంలో కానీ నేను మిమ్మల్ని వదులుకోను, తప్పగా నేను మిమ్మల్ని కాపాడుకుంటాను అన్నాడు. స్తోత్రం కలుగుతాను. అంటే ఆయనకు లోబడిన ఏ పిల్లల విషయంలోనైనా ఆయన ఇలాంటి మనసే ఖచ్చితంగా కలిగి ఉంటాడు. వదిలేసుకునే మనసు, మరిచిపోయే మనసు ఆయనకి ఏమాత్రము లేదు. అయితే 11వ వచనంలో ఇలాగ మనం చదివాం. ఏమన్నాడు ఆయన? నేను త్వరగా వస్తున్నాను, మీరు కలిగి ఉన్నదానండి, లేదా ఎవడున్న మీ కిరీటము అపహరింపకుండా ఉండినట్లు నీవు ఏదైతే కలిగి ఉన్నావో దాన్ని ఏం చేయమన్నాడు ఆయన? గట్టిగా పట్టుకోమన్నాడు. నా మాటలు వినండి. దేవుడు ఎందుకు ఈ మాట చెప్పాడు? ఇంచుమించు ప్రకటన గ్రంథంలో దరిదాపులు 7 పర్యాయాలు ఉంది ఈ మాట. నేను త్వరగా వస్తున్నాను. ఆయన వచ్చే సమయానికి ఆయన ఏమన్నాడంటే, మీరు కలిగి ఉన్న దానిని మీరు ఏం చేయాలి? గట్టిగా పట్టుకోవాలి. ప్రార్థన ఉంటే ప్రార్థన, యథార్థత ఉంటే యథార్థత, పరిశుద్ధత ఉంటే పరిశుద్ధత, దేవుడికి ఇచ్చిన వరాలు కానీ, స్వరాలు కానీ, భక్తి కానీ, భయం కానీ, ఏదైతే దేవుని విషయంలో కలిగి ఉన్నామో వాటన్నిటినీ కడదాకా విడిచిపెట్టడానికి అసలు వీలు లేదు. కొద్ది కాలము వెచ్చగా ఉండి మరికొద్ది కాలం చల్లగా, ఈ నులివెచ్చని స్థితి దేవునికి ఎప్పటికీ నచ్చదు. ఎందుకంటే భక్తి అనేది ప్రారంభ దినాల్లో ఎంత ఆసక్తిగా చేసామో చివరిదాకా కూడా మనము అలాగే చేయాలి. ఆసక్తి విషయంలో కానీ, దేవుని ఆరాధించే విషయంలో కానీ ఎప్పుడు వెనకడుగు వేయడానికి అసలు వీళ్ళు ఏమాత్రం ఉండకూడదు. ఎందుకంటే కొంతకాలము ఒక భక్తి చేసి మరికొంత కాలము మరి యొక్క భక్తి విధానాలు. ఇప్పుడు పౌలు వెనకాల దేమ అనే ఒక వ్యక్తి తిరుగుతూ ఉండేవాడు. అపోస్తలుడైన పౌలు చాలా సుప్రసిద్ధమైనటువంటి స్వార్థికుడు. అతడు దరిదాపుల్లో చాలా ప్రాంతాలు తిరిగి, ఖండాంతరాలు తిరిగి దేవుని స్వార్థను చేసి దేవుని సంఘాలను, దేవుని రాజ్యాన్ని కట్టినవాడు. అలాంటి పౌలు గారి వెనక నేను కూడా వస్తానయ్యా మీతో అనే పరిచయంలో తిరిగిన వాడు దేమ. ఇది ఏమైందో తెలుసా? పౌలు గారేమో ఇలాగ అన్నాడు, లోకము దానిలో ఉన్న సమస్తాన్ని నేను పెంటతో సమానంగా ఎంచుతూ ఉన్నాను అన్నాడు. నాకు ఏవేవి లాభ సాధకాలో వాటన్నిటిని నేను విడిచిపెడుతున్నాను, ఇక వాటి జోలికి నేను వెళ్ళను. ఎందుకంటే నేను ముందున్న వాటి కొరకే పరిగెత్తుతున్నాను, వెనుకున్న వాటిని నేను ఏం చేస్తున్నాను అన్నాడు, విడిచిపెడుతున్నానని చెప్పాడు. ఇలాంటి నమ్మకమైన దైవజనుడి వెనకాల వెళ్ళినటువంటి వ్యక్తి దేమ. కానీ కొద్ది కాలానికి ఏమయ్యాడు తెలుసా? లోక స్నేహాన్ని స్నేహించి అతడు దేవుని యొక్క పనిలో నుండి అతడు వెడలిపోయాడు. అందుకనే పౌలు అన్నాడు, లోక స్నేహము దేవునికి వైరము అని. అరే, నీ దైవజనుడేమో లోకాన్ని పెంటగా ఎంచుకున్నప్పుడు విశ్వాసి ఎలా బ్రతకాలి? ఆ మాదిరిగానే జీవించాలి. కానీ భక్తులకి ఏదైతే ఇష్టం లేదో, భక్తులకి దేని మీద అయితే వ్యామోహాలు లేవో, నీతిమంతుడు దేన్నైతే వదులుకున్నాడో విశ్వాసి కూడా దానిని చూసి నేర్చుకోగలిగితేనే ఖచ్చితంగా దేవుని రాజ్యాన్ని మనం పొందుకోగలుగుతాం. అంతే తప్ప మనకు నచ్చినట్టు మన వ్యవహారాలు మనం జీవించగలిగితే, దేవుని మాటను పక్కన పెట్టి దేవుని చిత్తాన్ని మనం విస్మరించి మనశ్చారాజ్యంగా బ్రతికితే తగిన మూల్యం తప్పక చెల్లించుకోవాల్సి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అనే పదంతో రాత్రి ఒక 2 విషయాలు, టైం ఉంటే ఒక 3 విషయాల దాకా మాట్లాడతాను. లేని పక్షంలో కనీసం ఒక 2 విషయాలన్నా నేను మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. చెప్పండి, ఆయన ఏమన్నాడు? చెప్పండి అందరూ. నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ మాట అన్యుడికి భయమేమో కానీ విశ్వాసికి మాత్రం చాలా సంతోషం. ఎందుకో తెలుసా? ఆయన వచ్చేస్తే మనం ఈ బాధలు కలిగిన ప్రపంచంలో ఉన్నాం కదా. ఈ మోసం చేసే మనుషుల దగ్గర మనకు పని లేదు. పడ్డ ప్రతిదానికి ప్రతిఫలము పొందుకోవడానికి
మనం వెళ్ళిపోయే చివరి స్థలం. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చే అవకాశం లేదు. చాలా గొప్ప నగరం అది. అక్కడికి వెళ్ళడానికి నీతిమంతులు, భక్తిపరులు, విశ్వాసం కలిగిన వారు చాలా ఆసక్తితో ఉన్నారు. నిజానికి ఆయన రాకడ గురించిన మాటలు వినబడుతున్నప్పుడు సంఘానికి చాలా సంతోషం కలగాలి. అవునా కదా? ఆయన వస్తే బాగుండని ఎంతమంది ఎదురు చూస్తున్నారు? ఎంతో చేతులు ఎత్తలేదు, ఉడ్డు కట్టుకుని నూరేద్దాం అనుకుంటున్నారు. చెప్పండి, ఇక్కడే ఉందాం అనుకుంటున్నారా, అక్కడికి వెళ్దాం అనుకుంటున్నారా? మీరు ఇక్కడే చేతులేక ఉన్నారు, అలా చూస్తున్నారు. ఆయనతో మాట్లాడుతున్నారు. ఇక్కడే ఉన్నామా, అక్కడికి వెళ్దామా? చెప్పాలా? వెళ్ళిపోదామని చచ్చిపోదామని కాదు, ఇదో భయం. మళ్ళీ మనకు వెళ్ళిపోదామని చచ్చిపోవడం కాదు, అర్థమైందా? అసలు సావు అనేది ఇప్పుడు క్రైస్తవుడిగా భయంగా ఎంచబడ్డానికి వీల్లేదు. ఎందుకంటే మరణములు ఏమైపోయాను చెప్పరే? మరణములు ఏమయ్యాను? మీరు విరిగిపోయాడు కదా, ఇంకా మనకేం భయం ఉందో చెప్పండి. ఎందుకంటే ఈ శరీరాన్ని ఇక్కడ వదులుతున్నాం అంతే. నువ్వు కాదు వదిలిపడేది, కేవలం ఈ శరీరాన్ని ఇక్కడ విడిచిపెట్టేసి వెళ్ళిపోతాం. కానీ నువ్వున్నావే లోపల, నరుడి ఆత్మ యెహోవా పెట్టిన దీపం మీద. అది ఎక్కడికి వెళ్ళిపోవాలి? అది దాని గురించి ఆలోచించండి. ఈ శరీరం కూడా వదిలేయాల్సిందే. పెద్ద దీని గురించి ఆలోచించాల్సిన అవసరత లేదు. ఇది కాదు ముఖ్యం. లోపల ఉన్నవాడు ఒకడు ఉన్నాడు, వాడు ఇదేమో బాహ్య పురుషుడు, లోపల ఉన్నవాడేమో అంతరంగ పురుషుడు. వీడు కృషించవచ్చేమో కానీ లోపల ఉన్నవాడు కృషించడానికి వీల్లేదు. వీడు పాడైపోవచ్చేమో కానీ లోపల ఉన్నవాడు పాడవడానికి వీల్లేదు. అందుకని బైబిల్ చెబుతుంది, బాహ్య పురుషుడు కృషించినను అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుతూ రావాలంట. అందుకే దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు, నేను త్వరగా వచ్చేస్తున్నానంటే అర్థం ఏంటో తెలుసా? నా రాక కొరకు మీరు ఎదురు చూడమని. సో ఈ మాటలు కొంచెం జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించేయండి. ఆయన వచ్చే సమయానికి మనం ఏ స్థితిలో ఉండాలి, ఏ స్థితిలో ఉండకూడదు అని ఒక 2 విషయాలు. ఎందుకంటే టైం కూడా చాలా షార్ట్ అవుతుంది, కొంచెం ఆ మాటలు వినడానికి ప్రయత్నించారు. ఈ మాట ప్రకటన గ్రంథంలో ఉంది మనకి, అవునా కదా? ఆయన ఎందుకు ఈ మాట చెప్పాడంటే, యేసు ప్రభువు ఈ మాట చెప్పడం వెనక ఉన్న లోతైన ఒక కారణం ఏంటంటే, ఆయన ఏదేను తోటలోనికి వచ్చేవాడు ప్రతి చల్లపూట. చెప్పండి, ఎప్పుడు వచ్చేవాడు ఆయన? ఏదేను తోటలోనికి ఎప్పుడెప్పుడు వచ్చేవాడు ఆయన? ప్రతి చల్లపూట వచ్చేవాడు. ఎవరున్నారని అక్కడ? మీరు మాట్లాడితేనే నాకు అర్థం అవుతుంది. చెప్పండి. బాగా చెప్పారు. ఎవరున్నారు? ఆదాము ఉన్నాడు, అవ్వ ఉంది. ఇంకెవరన్నా ఉన్నారు అక్కడ? ఎవరు లేదు కదా? డౌట్ ఉందా మీకు ఏమన్నా? లేదు కదా? వాళ్ళు ఇరువురే ఉండేవాళ్ళు. వారి ఇరువురు కోసం ఎక్కడి నుండి వచ్చేవాడు ఆయన? ఆ రాజ్యమును వదిలి భూమి మీద ఉన్నటువంటి మానవుడిని కలుసుకోవడానికి ప్రతి చల్లపూట వచ్చేవాడు. ఇలాగా ఎన్ని సంవత్సరాలు కొనసాగిందో మనకు తెలియదు. బైబిల్ స్కాలర్స్ చెప్పే ఒక మాట ఏంటంటే, ఆదాముకి దేవుడికి 100 సంవత్సరాల సహవాసం కుదిరింది అనేది ఒక అభిప్రాయం. బైబిల్లో లేదు. మొత్తానికి ప్రతి చల్లపూట వచ్చేవాడు. ప్రతి చల్లపూట అంటే రోజుకి ఎన్నిసార్లు అంటారు? పోను ఒకసారి వేసుకో, కొన్నిసార్లు 2 సార్లు కూడా అంటుంది. ఎందుకంటే ఉదయకాలం కూడా ఎలా ఉండొచ్చు? చల్లగానే ఉంటుంది. ఒకవేళ ఉదయం రావచ్చు, సాయంకాలం రావచ్చు. నేను అనుకుంటాను ఎప్పుడు ఆయన రోజులో 2 పర్యాయాలు వచ్చేవాడు. లేదు అంటే ఒకసారి వచ్చాడన్నా నో ప్రాబ్లం. ఎందుకంటే మొత్తానికి ఆయన 2 కోసం వచ్చేవాడు. ఆ మాట నాకు ఎంతో ఆశ్చర్యం అనిపిస్తుంది. గల కారణం ఏంటంటే, నిజానికి నన్ను చాలా మంది డేట్లు అడిగినప్పుడు నన్ను అడిగే ఒక మాట ఏంటంటే, అయ్యా మాది చిన్న సంఘం సార్, వస్తారా మీరు? చిన్నదైతే ఏముంది, పెద్దదైతే ఏముంది? అర్థమైందా? ఎందుకు మాట చెప్తున్నానంటే, ప్రభువే ఇరువురు కోసం ఎక్కడి నుండి వచ్చేవాడు ఆయన? ఈ రోజులో చాలా మంది, వేల మంది ఉంటే వస్తారేమో, కానీ మన ప్రభువులో ఉన్న గొప్పతనం ఏంటో తెలుసా? 2 3 ఆయన నామంలో ఎక్కడ కొడుకుంటారో అక్కడికి దిగి వచ్చే గొప్ప దేవుడే. హల్లెలూయా. మనుషులు కాదు ఆయనకు ముఖ్యం, మనస్సులు ముఖ్యమై ఉన్నాయి. అర్థమైంది అనుకుంటున్నాను. మనిషి కాదు ముఖ్యం. ఏది కావాలి ఆయనకి? మనస్సు కావాలి. విరిగి నలిగిన హృదయాలకు ఆయన అసన్నుడే, అంటే సమీపస్తుడు, దూరమైన వాడు కాదు అని లేఖనం చెప్తుంది. 2 కోసం వచ్చేవాడంటే వారి ఇరువురు ఆయన ఎంత ప్రేమించేవాడు అంటారు? అవునా కదా? ఇప్పుడు వారి ఇరువురు కోసమే వచ్చాడా అంటే అవును. ఇంకో మాట కూడా చెప్తున్నాను. వాక్యము చేత దైవజనుల చేతుల మీదుగా ముడివేయబడిన ఏ దంపతులు మోకరించి ఇంట్లో ప్రార్థన చేసినా ఆ ఆది దంపతుల కోసం వచ్చిన దేవుడే
నీ దాంపత్య జీవితం మధ్యలో కూడా ఆయన రాగలిగిన దేవుడే. మరి వారికి దొరికిన సహవాసం నీకు కూడా దొరకాలంటే నువ్వు కూడా ఏం చేయాలి? దేవునితో ప్రార్థన అనుభవాలు ఉండాలి. భార్య ప్రార్థన చేస్తే భర్త మనసును ఎక్కడం కాదు. భర్త ప్రార్థన చేస్తుంటే భార్య పనుల్లో కాదు ఉండాల్సింది. భార్య భర్తలు ఇద్దరు ఏం చేయాలి? ఏకీపించి ప్రార్థన చేయాలి. ఒకవేళ నీ భార్య పని చేస్తున్నప్పుడు నువ్వు ఖాళీ ఉండి ప్రార్థన చేసుకోవచ్చు వ్యక్తిగతంగా, నేనేం దాన్ని తప్పు పట్టట్లేదు. కానీ నీవు ఒక ప్రార్థన, నీ భార్య ఒక ప్రార్థన వేరువేరుగా కాదు, కనీసం డేలో 1 టైమ్ ఆర్ 2 టైమ్స్ అన్న మీరు ఇద్దరు ఏం చేయాలి? ప్రార్థన చేసుకుని అనుభవాలు ఉండగలిగితే మీ మధ్యలోనికి ప్రభు ఖచ్చితంగా దిగి రాగలుగుతాడు. హల్లెలూయా. మీ ఇరువురి ప్రార్థన మీ బిడ్డల మీద గొప్ప ప్రభావాన్ని చూపిస్తారు. వారు రాబోయే దినాల్లో దేవుని కొరకు ఒక మహిమకరమైన పాత్రగా ఉండేలా దేవుడు చేయగలుగుతాడు. ఎందుకంటే ప్రార్థన చేత నింపబడి ఉన్న గృహాలు దేవుని సన్నిధి చేత నింపబడుతున్నప్పుడు అచ్చట ఏ చీకటికి స్థావరం అనేది ఉండదు. అపజయానికి అక్కడ రాజ్యం కట్టడం సాధ్యము కాదు. ఆ చోటికి అపవాది ఏమాత్రం రాడు. గల కారణం ఏంటంటే ప్రార్థన అనే ఆత్మకడ్గాలు ఆ చుట్టూ చేరుకొని ఉన్న కారణాన్ని బట్టి, ప్రార్థన అనే ప్రాకారాల చేత అవి నింపబడిన స్థలాలు కాబట్టి ఆ చోటికి అపవాది రావడానికి ఏమాత్రం వీలు ఉండదు. కానీ ఏమైందో తెలుసా? ప్రతి చల్లపోట ఏదైనా తోటలోకి దేవుడు వచ్చేవాడు. వచ్చిన ప్రతిసారి ఆదామవలు ఎవరిని ఎదుర్కొంటానికి వెళ్ళేవాళ్ళు? దేవుడిని ఎదుర్కొంటానికి వెళ్ళేవాడు. కానీ ఏమైందో తెలుసా? ఓ రోజు దేవుడు ఎప్పట్లాగే ఏదైనా తోటలోకి వచ్చాడు. కానీ జరిగిన పరిణామం ఏంటంటే ఆదామవలు ఈసారి ఆయనకి ఎదురుగుండా రాలేదు. పోయి చెట్ల చాటుకి వెళ్ళి దాక్కోవడం ప్రారంభించాడు. సో దేవుడు ఆదామును పిలుస్తూ ఉన్నాడు. ఆదామా, ఆదామా నువ్వు ఎక్కడున్నావు అని పిలిచాడు. కానీ ఆదాము దేవుని స్వరం వినబడుతున్నా సరే దేవుని ఎదుటికి రాలేకపోతున్నాడు. దేవుని ముందు నిలవడానికి ధైర్యం సరిపోవట్లేదు. అతడు చెట్ల చాటు నుండి దేవుని స్వరం ఆదామాని పిలువబడుతున్న స్వరం ఏంటున్నాడు. కానీ దేవుని ముఖాన్ని చూడడానికి అతను ఇష్టపడట్లేదు. గల కారణం ఏంటంటే తినొద్దన్న పండును తిన్నాడు. ఆజ్ఞను ఏం చేశాడు? అతిక్రమించాడు. ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపము లక్షణ జీతం మరణమైంది. పాపము ఎప్పుడైతే మన జీవితాలకు చొరబడతాదో వాడు లేదా అతని హృదయం దేవుని తట్టు ఎప్పటికీ తిరగదు. ఎందుకంటే పాపానికి పరిశుద్ధుడికి చాలా వ్యత్యాసం ఉంటుంది. చీకటి వెలుతురుకి ఎంత వ్యత్యాసం ఉంటుందో పాపకి పరిశుద్ధుడైన దేవునికి కూడా అంతే వ్యత్యాసం ఉంటుంది. వెలుగు ఉన్నంత కాలం చీకటి ఇక్కడ ఎలాగైతే ఉండదో పరిశుద్ధుడైన ప్రభుతో ఉన్నంత కాలం పాపం ఆ చోటికి రాదు. కానీ ఎప్పుడైతే అవిధేయత అనేది మన జీవితాల్లో జరిగిస్తామో, లేకపోతే లోబడకుండా తిరుగుబాటు అనేది ఎప్పుడైతే చేయడం ప్రారంభిస్తామో అప్పుడు అపవాది మన జీవితాల మీద తన అధికారాన్ని చలాయిస్తూ ఉంటాడు. ఆదాము కూడా ఏం చేశాడు తెలుసా? దేవుడు ఆల్రెడీ చెప్పాడు, ఈ పండు నువ్వేమాత్రం తినొద్దు అని, తినుదినమన నిశ్చయముగా నువ్వు చస్తావని కూడా చెప్పాడు. కానీ ఆదాము వినలేదు, పండు తినేశాడు. అంటే అతడు దేవునితో ఉన్న సహవాసాన్ని అవిధేయతతో కోల్పోయాడు. కానీ దేవుడు వదులుకోవడానికి ఏమాత్రం ఇష్టపడలేదు. నిజానికి దేవుని లక్షణం ఎలాంటిది అంటే తన పిల్లలు ఎంత దూరమైనా సరే ఆయన మరలా తన పిల్లలను చేరుకోవాలన్న వాంఛ కలిగి ఉన్నవాడే. గత రాత్రి కూడా నేను చెప్పాను, దేవుని పిల్లలు ఎంత పాడైపోయినా దేవుడు వారికి ఏమైనా ఆహ్వానం పంపాడు చెప్పండి. రాత్రి వాక్యం, రాత్రి నేను ఏం చెప్పాను ఆలోచిస్తున్నారండి సీరియస్గా? ఏం చెప్పాను? మీ పిల్లలు మాట్లాడరా నాతో ఇల్లు చెప్పండి. ఇప్పుడైనాను ఉపవాసం ఉండి ఇంకెప్పుడు ఏ సేవకుడు అడిగినా నోరు మాత్రం మూసుకొని ఉండమాకండి, ఖచ్చితంగా చెప్పడానికి ప్రయత్నించి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? వాక్యం మీకు అర్థం కాలేదన్న సంగతి మీరు చెప్పలేని స్థితిని బట్టి తెలుస్తుంది. మీరు చెప్పడం మీరు చాలా అద్భుతంగా ఆరాధన చెప్తున్నారు, కానీ వాక్యం దగ్గర ఇలాగా మౌనంగా ఉండొద్దని ప్రేమతో చెప్తుంది. ఎందుకో తెలుసా? వాక్యం ఎక్కడ ఉండాలి చూడు ఒకసారి. ప్రకటన రోమపత్రిక 8వ అధ్యాయం, రోమపత్రిక 8వ అధ్యాయం వాక్యం ఎక్కడ ఉండాలో లేఖనం చెప్తుంది. 10వ అధ్యాయం 8వ వచనం చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 8వ వచనం.
అదేమని చెప్పుచున్నది. వాక్యము వినాలి వినాలి. ఎక్కడుందంట? మన యొద్ద ఉందంట. రెండవది నీ నోట ఉన్నది. అది ఎక్కడ ఉండాలి వాక్యం చెప్పండి? మన యొద్ద ఉండాలి. ఎట్ ద సేమ్ టైం మన నోట్లో కూడా ఉండాలి. అంటే మన నోరు పలకాలి. మూడవది ఎక్కడ ఉండాలన్నాడు? హృదయంలో ఉండాలి. కేవలం చదివేసి వదిలేయడం కాదు, మన యొద్ద ఉండాలి. వాక్యం ఎప్పుడు మనతోనే ఉండాలి. అది మన నోట కూడా ఎప్పుడు మాట్లాడుతూనే ఉండాలి. అది ఎట్ ద సేమ్ టైం మాట్లాడుతున్నది ఎక్కడ ఉండాలి? మన హృదయంలో కూడా ఉండాలి. మనం దేవుని వాక్యాన్ని పలుకుతూ ఉన్నప్పుడు మనం వ్యర్థమైన మాటలు ఎన్నో మాట్లాడుతూ ఉంటాం. ఒక వ్యక్తితో మాట్లాడేటప్పుడు అనార్గంగా మాట్లాడవచ్చు, కానీ దేవుని మందిరంలో మనం మాట్లాడకుండా మౌనం ఉండడం వల్ల ప్రయోజనం లేదు. ఒక వ్యక్తి దగ్గర నీ సేవకుడైనా సరే మాట్లాడుతున్నప్పుడు వాక్యాన్ని దానిని అడిగినప్పుడు వెంటనే నువ్వు నోరు తెరిచి చెప్పావనుకో, ఆ వాక్యం ఎక్కడ ఉంటుంది? నీ నోటు. అది ఉచ్చారించాలి. ఎందుకో తెలుసా? ఆ వాక్యము వెల్లడి అగుడతోడనే వెలుగు కలుగునని లేఖనం చెబుతుంది. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ శరీరానికి భయం నేర్పేది దేవుని వాక్యమే. అందుకే చెప్తున్నాను, ఆదాము ఎప్పుడైతే దేవుని మాటను తృణీకరించాడో, చెయ్యొద్దని పనిచేశాడు, అప్పటి నుండి దేవునితో ఉన్న సహవాసం ఏమైపోయాడు? కట్ అయిపోయి దేవుని ఎదుటికి రాలేకపోతున్నాడు. నేను కూడా అదే చెప్తున్నాను. మానవ హృదయంలో దేవునికి నచ్చనివి మనలోనికి తెచ్చుకున్నప్పుడు దేవుని మందిరం మీద ఆశ ఉండదు, పాడాలన్న ధ్యాస ఉండదు. వాక్యాన్ని అజాగ్రత్తగా వినడం ప్రారంభిస్తూ ఉంటాం. క్రమము తప్పి దేవుని మందిరానికి వస్తూ ఉంటాం. ఎందుకో తెలుసా? అలా క్రమం తప్పాడంటే అర్థమైతే తెలుసు, వాడు దేవునికి చాలా దూరం వెళ్ళిపోయాడు. అందులో నో డౌట్. అందులో అనుమానించాల్సిన విషయం కూడా ఏమీ లేదు. అతడు దేవుని అంతకు రాలేకపోతున్నాడు అంటే అర్థమైతే తెలుసు, వాడు ఎవరికో దగ్గర అయ్యాడు. దేవునితో మాట్లాడలేకపోతున్నాడు అంటే అర్థమైతే తెలుసు, వాడు ఎవరితో మాట్లాడడం అలవాటు చేసుకున్నాడు. వాడు దేవుని గడప తొక్కడానికి వాడికి మంచి మనసు రావట్లేదంటే వాడి పాదాలు ఎవరో గడపలు తొక్కుతున్నాయి. అందుకే వాడు ఏ గడప తొక్కలేకపోతున్నాడు? దేవుని గడప తొక్కలేకపోతున్నాడు. బీ కేర్ఫుల్. దేవుడు ఎందుకు చెప్తున్నాడు తెలుసా? నేను త్వరగా వచ్చుచున్నాను. ఎందుకు చెప్తున్నాడు అంటే, ఏదేను తోటలోకి వచ్చాను, కానీ ఆదాము నా ఎదుటికి రాలేకపోయాడు, నా ముఖాన్ని చూడలేకపోయాడు. ఎందుకంటే అతడు ఆజ్ఞను అతిక్రమించాడు, పాపం చేశాడు. ఆ పాపాన్ని బట్టి దేవుడు అనుగ్రహించిన మహిమను మానవుడు కదా. రోమపత్రికలు అదే చెప్పాడు, ఏ భేదము లేదు, అందరూ పాపం చేశారు. పాపం చేసిన కారణాన్ని బట్టి దేవుడు అనుగ్రహించిన మహిమను, అంటే ఆయన కృపను, ఆయన మహిమను, లేకపోతే ఆయన ఆశీర్వాదాన్ని, ఆయన దీవెనను మనం ఎందుకు పొందుకోలేమంటే మనలో ఏముంది? పాపం. వృడ్డివాడు ఎంత వెలుతురున్నా సరే, ఎలాగైతే చూడలేడో, పాపం ఉన్నవాడు కూడా దేవుని యొక్క సన్నిధిని ఎప్పటికీ అనుభవించలేదు. కేవలం అతనికి మనుషులే కనబడుతుంటారు. అతడు దేవుని ఎదుట నుండి దాచబడ్డానికి శత విధాల ప్రయత్నం చేశాడు. ఆకుల్ని కట్టుకోవడం, అంజూరం చెట్లకి వెళ్ళి దాక్కోవడం. అంటే దేవుడు వచ్చి చూసేసి వెళ్ళిపోతాడు, దొరకపోతే వెళ్ళిపోతాడు అనుకున్నాడు. కానీ ఆయన ఎలాంటోడు? దొరికేంత వరకు వెతికే దేవుడు ఆయన. హల్లెలూయా. ఆయన తన తట్టు తిరిగేంత వరకు ఆయన సంచరించే దేవుడే కానీ వదిలేసుకునేవాడు మాత్రం కాదు. ఇది ఆదాము గ్రహించలేకపోయాడు. కనీసం ఒకవేళ దేవుడు పిలిచినప్పుడు, అయ్యా నేను ఇలా పండు తినేసాను, నేను తెలియక ఏదో ఆశపడేలా కానీ చెప్పుంటే ఉండుంటే బాగుండేది. కానీ అతను ఏం చేశాడో తెలుసా? దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వకుండా పాపానికి ప్రాధాన్యత ఇవ్వడం ప్రారంభించాడు. ఎందుకో తెలుసా? పాపాన్ని అతడు దాయడం ప్రారంభించాడు. పాపం దాచుకోకూడదు. వినాలి, మనలో దేవునికి కోపాన్ని తెప్పించేవి మనలో ఉంచుకోవడానికి అసలు వీలు లేదు. అది ఒకవేళ ఉంటే నిజమైన ఆరాధన ఎప్పటికీ దేవుని ఎదుట మనం చేయలేం. మంచిగా దేవుడు స్తుతించలేం, దేవుని వాక్యాన్ని ధైర్యంగా వెళ్ళాం. ఎందుకంటే ఇక రావడం అయినాను, కూర్చోవడం అయినాను, పాడడం అయినాను, అదంతా వేషధారణ అవుతుంది. చూడొకసారి యోబు గ్రంథము 31వ అధ్యాయం కూడా ఒకసారి చూడండి. 31వ అధ్యాయం 33వ వచనం ఒకసారి చదవండి.
యోబు గ్రంథము 31వ అధ్యాయం 33వ వచనం. ఆదాము చేసినట్లు నా దోషాన్ని దాచిపెట్టుకొని వింటున్నారా, మహాసమూహానికి భయపడి కుటుంబాల తిరస్కారానికి జడిసి నేను మౌనంగా ఉండి ద్వారం దాటి బయలు వెళ్ళక రొమ్ములో, చెప్పండి ఎక్కడంట, రొమ్ములో నా పాపమును కప్పుకొని ఎడల పరమునున్న దేవుడి దృష్టికి నేను, అదిగో వాక్యం ఏం చెప్తుందో చూడండి. ఆదం ఎక్కడ దాచాడన్న పాపాన్ని, చెప్పండి ఆ మాట. పాపాన్ని ఎక్కడ దాచాడు? ఆ స్థానం ఎవరిది? దేవుడిది. వింటున్నారా? మా వినాలి. ఆ స్థానం ఎవరిది? దేవుడిది. కానీ ఆ స్థానంలో దేవుడు ఉంచుకుంటే ఎవరు ఉంచాడు? పాపాన్ని ఉంచాడు. ఆ పాపము అంతరంగంలో ఉన్నప్పుడు దేవుని ముఖాన్ని ఎప్పటికీ చూడలే. వేషధారులమే, ఏ దేవుని తోటలో ఉన్న వేషధారులమే, దేవుని మందిరంలో ఉన్న వేషధారులుగానే ఉంటాం. పాపాన్ని కప్పుకోకూడదు. ఏం చేయమన్నాడు? అతిక్రమములు దాచిపెట్టుకున్న వాడు వారు తినడేమో గాని వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు మాత్రం కనికరం పొందుతాడు. హల్లెలూయా. తల్లిదండ్రులు కోల్పోయినటువంటి ఒక చిన్న బిడ్డ పినతండ్రి చేత పెంచబడి ఒక మిషన్ స్కూల్లో అడ్మిషన్ కోసం తీసుకొచ్చారు. ఆయన అన్నాడు, మీ పిల్లోడికి అడ్మిషన్ ఇస్తాం కానీ ఇది క్రిస్టియన్ మిషనరీ స్కూల్, ఇందులో ప్రార్థన చేసే అలవాటు ఉంటేనే మేము మీ బిడ్డకి అడ్మిషన్ ఇస్తానన్నారు. అయ్యా వచ్చు, చేస్తాడు. ఏంటి 5-6 సంవత్సరాలు నుండి ఇదే ప్రార్థన చేస్తాడు. చేస్తాడు, చేయమనండి. ఆ చిన్న బిడ్డని హెచ్ఎం టేబుల్ మీద ఎక్కించి ప్రార్థన చేయరు నువ్వు అన్నాడు. ఆ పిల్లోడు ఏం ప్రార్థన చేశాడు తెలుసా? పిల్లలు మాట్లాడమాకండి. ప్రేమ గల తండ్రి, నీ నామంలో ప్రార్థన చేసే ధన్యత ఈ పశువాడికి ఇచ్చినందుకు వందనాలు. భూమి మీద మీరు శరీరధారిగా జీవించిన దినాల్లో నా వయసులో మీరు ఎంత పరిశుద్ధంగా ఉన్నారో ఈ వయసులో నేను కూడా అంతే పరిశుద్ధంగా ఉండే కృప ఇవ్వాలని ప్రార్థన చేశాను. విన్నారా మాట? యేసుక్రీస్తు శరీరధారిగా జీవించినప్పుడు ఈ పశువుడి వయసు ఎంత? 5-6 సంవత్సరాలు. మీరు కూడా నా బాల్యంలో నుంచి వచ్చారు కదా, ఆ వయసులో మీరు ఎంత పరిశుద్ధంగా ఉన్నారు, నేను కూడా అంతే పరిశుద్ధంగా ఉండే కృపనివ్వనేసరికి హెచ్ఎం కళ్ళోడు తీసుకుతున్నాడు ఇది అంటే. ఎందుకంటే ఇన్నేళ్ళు ఇలాంటి ప్రార్థన ఎప్పుడు చేయలేదు, వెళ్ళలేదు కూడా. అడ్మిషన్ ఇచ్చాడు, స్కూల్లో జాయిన్ అయ్యాడు. కొంచెం టాయిలెట్కి వెళ్ళడానికి బెల్ల కొట్టేసరికి అందరితో పాటు బయటకు వచ్చాడు. అదే స్కూల్ గ్రౌండ్ లో చింత చెట్టు, చింతకాయలన్నీ కొన్ని వేలాడే, కొన్ని కింద పడితే ఆ పసివాడు వెళ్ళి దొరికిన చింతకాయలు అందిన వాడిని కోసుకొని నెక్కర చూపులన్నీ కూర్చుకొని పలక పట్టుకొని తిందామని వెళ్తుంటే పైన ఒక స్వరం వినబడుతుంది. దేవదాసు ఎవరని చూస్తే ఎవరు లేరు, పైకి చూడమన్నాడు దేవుడు. అలా చూశాడు. నీ జోబులో ఉన్న చింతకాయలు నీయేనా అని అడిగాడు. వినండి ఆ మాట. నీ జోబులో ఉన్నవి నీయేనా అని అడిగితే నోట మాట్లాడట్లా. ఎందుకు? అయిన కాదు కదా. నీ కానివి నువ్వు ఎందుకు జోబులో పెట్టుకున్నావు అని దేవుని స్వరం మాట్లాడి గద్దిస్తుంటే చింత చెట్టు కింద ఏ చెట్టు కింద అయితే ఏరాడో ఆ చోటే లోపల ఉన్నవన్నీ తీసి ఒక్క పెక్క కూడా ఉంచుకోకుండా అన్ని తీసుకొచ్చి ఆ చెట్టు కింద పడేసి ఏడ్చుకుంటూ పలక పట్టుకొని స్కూల్ గ్రౌండ్ లో పాట రాశాడు. మనందరికీ తెలిసిన పాట. నన్ను దిద్దుము చిన్న ప్రాయం సన్నుతుండగు నాయనా. అవునా కదా? వయసు ఎంత? 5-6 సంవత్సరాలు. ఇన్నేళ్ళు వచ్చిన మనకి. ఎప్పుడైనా అడిగాము దేవుడిని ఇలాగా? ఓ పసివాడు రాసిన పాట అది. నన్ను దిద్దు, శత్రువు సైతాను నన్ను ఇలా చేసేసాడు, కన్న తండ్రి అంటూ నువ్వు కానవన్నాను. ఇందుకే మాట చెప్తున్నాను తెలుసా? దేవుడు వచ్చి నువ్వు పాపం చేశావు అన్నప్పుడు, అవునా ప్రభా, ఏదైనా ఉంటే నేను తీసుకోలేనేమో, నీ సహాయంతో నేను ఏదైనా జయించగలుగుతాను అని దేవుడిని అడిగామనుకో, నీ పాపం మీద నీకు అధికారం ఇచ్చి దాని నుండి విడుదల పొందే కృప ఆయన ఇవ్వగలుగుతాడు. ఎందుకో చెప్పను, ఆయన పాపము లేని దేవుడు కనుక. హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడు. చెప్పండి, ఎవరైనా. అందుకే ఆయన ఏమన్నాడంటే, నేను పరిశుద్ధుడను, మీరు కూడా పరిశుద్ధులై ఉండమని చెప్పాడు. అంటే దేవుడు కోరుకునేది ఏంటంటే, నేను పాపినయ్యా, నేను పరిశుద్ధంగా ఉండాలి అని అనుకుంటానని చెప్తే చాలు, ఆయన ఎంతో సంతోషం వచ్చింది. దుష్టుడు
నీతిమంతుడు తన దుష్టత్వమునందు, పాపి తన పాపమునందు మరణించుట నాకు ఇష్టం లేదన్నాడు ఆయన. ఎంతకు మించిన ప్రేమ గల దేవుడు ఎక్కడ దొరుకుతుంది? ఇదంతా చెప్పడానికి రీజన్ ఏంటంటే, ఆ రోజు పాపం చేశానయ్యా అని దేవుడితో మాట్లాడాల్సినాడు ఎక్కడ దాచాడు? ఒప్పుకోలేకపోయాడు. అందుకని ఏదేం తోటలో నుండి ఏమయ్యాడు? ఇప్పుడు నేను ఇది ఎందుకు చెప్పాను చెప్పనా? రేపు ఆయన వచ్చే సమయానికి ఆయనకి మనకి మధ్యలో ఏదైనా ఒక పాపం అనేది లోపల ఉందనుకో, ఏదైనా తోటలో నుండి గట్టిపోయబడినట్టు రేపు దేవుడి రాజ్యం నుండి నువ్వు నేను పడేమవుతావు. అందుకే అన్నట్టు నేను త్వరగా నువ్వు కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకోకుండా వదిలేసావు అనుకో, రేపు మూల్యం చెల్లించుకునేది ఎవరు? నువ్వే. అందుకనే ఆదామును బట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే తెలుసా, ఆయన నుండి మనం దూరం చేసి ఏ పాపానికి అతిక్రమానికి తావివ్వడానికి అసలు వీలు లేదు. వాటి నుండి పరిపూర్ణంగా విడుదల పొంది ఆయన చేత మనము ప్రేమించబడదుముగా. హల్లెలూయా. ఎక్కడికి వచ్చాడు ఆయన? ఏదేం తోటలో. చెప్పండి ఎక్కడికి వచ్చాడు? ఇక రెండో విషయం దగ్గరకు వచ్చాడు. యోహాను సువార్త 20వ అధ్యాయం 24వ వచనం చదువు. యోహాను సువార్త 20వ అధ్యాయము 24వ వచనం చదవడానికి ప్రయత్నించాడు. యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమ, అది ఎవరు వచ్చినప్పుడు చెప్పండి అన్నమాట. ఎవరు వచ్చారంట? యేసు వచ్చినప్పుడు 12 మందిలో ఒకడైన దిదుమ అనబడిన తోమ వారితో, ఇందాక లేనిది ఎవరు? ఇందాక లేనిది ఎవరు? ఆదాము. ఇప్పుడు లేనిది ఎవరు? తోమ. ఇందాక ఆదాము లేడంటే ఎందుకు లేడు అంటే తినొద్దన్న పండు తిని పాపం చేసి దేవుని ముఖాన్ని చూడలేక వెళ్ళిపోయాడు. మరి ఇప్పుడు తోమ ఎందుకు రాలేదు? ఆయన వచ్చినప్పుడు ఎక్కడికో వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాలో మనకు తెలియాలంటే ఇంతకీ ఏ రోజు రాలేదు? యేసు ప్రభువు వచ్చింది ఏ రోజు? యోహాను సువార్త 20వ అధ్యాయం మొదటి వచనం. ఆదివారమున. చెప్పండి ఏ రోజు? అది కథ ఏంటంటే తోమ ఏ రోజు రాలేదు? ఆదివారం రాలేదు. ఎందుకు యేసు ప్రభువు వచ్చింది ఏ రోజు? ఆదివారమే. 19వ వచనం చదవండి ఒకసారి. ఆదివారం సాయంకాలం శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా వారి మధ్య నిలిచారు. చప్పట్లు కొడుతూ ప్రభువును స్తుతించారు. ఈ రోజు ఆదివారం సాయంకాలం. చెప్పండి ఏ రోజు? ఆదివారం తెల్లవారుతుండగా యేసు మరణమును గెలిచి పునరుద్ధానుడై సమాధిని దానిని ముళ్ళు విరిచి తిరిగి మృత్యుంజయుడిగా లేచిన రోజు ఏ రోజు? ఆదివారం. ఆయన పునరుద్ధానుడై మానవ జీవితంలో ఉన్న పెద్ద బంధకమైన మరణాన్ని ఓడించి దాని ముళ్ళను విరిచి మనకు విడుదలను ఆయన అనుగ్రహింప చేసిన రోజు ఆదివారం. ఈ రోజు ఆదివారం ప్రభు తిరిగి లేచిన తర్వాత శిష్యులు ఉన్నారు. ఎవరు శిష్యులు? యేసు ప్రభు శిష్యులు. వీళ్ళు ఎంతమంది? 12 మంది. ఈ 12 మందిలో ఒకడు లేడు. ఎవరు? తోమ కాదు, ఇస్కరియోతు యోధ. వారు ఉరు పోసుకొని ఏం చేశాడు? చచ్చిపోయాడు. అంటే ఇంకెంతమంది ఉన్నారు? 11 మంది. ఈ 11 మంది కలిసి ఏం చేయాలనుకున్నారంటే ఆదివారం సాయంకాలం ఆరాధన ప్రారంభిద్దాం అనుకుని ప్రారంభించారు. అంటే పునరుద్ధానపు ఆరాధన రోజే ఆదివారపు ఆరాధన క్రమం అనేది ప్రారంభించబడింది. ఇప్పుడు ఈ ఆరాధనలో 10 మంది ఉన్నారు కానీ 11వ వాడైన తోమ మాత్రం లేడు. ఆదిమ సంఘం ఆరాధన ప్రారంభించింది సోమవారం కాదు, ఎప్పుడు? ఆదివారమే. ఈ ఆదివారం తొలి సంఘం ఆరాధన ప్రారంభిస్తే ఎవరు వచ్చారని బైబిల్లో ఉంది? యేసు. చెప్పండి ఎవరు వచ్చారు? ఆదివారం ఆరాధనకి ఎవరు వస్తారు? ప్రభు వస్తాడు. రాగానే వీళ్ళందరికీ చాలా సంతోషం కలిగింది. ఎందుకంటే ఆరాధనలో మానవుడికి దొరికే ఆశీర్వాదాలు ఎంత గొప్పవో ఓ 3 విషయాలు నేను మీతో మాట్లాడితే ఇదే టాపిక్ వచ్చింది కనుక ఒకసారి 19వ వచనం చదవండి. సాయంకాలం శిష్యులు యూదులకు భయపడి తమ కూడి ఇంటి తలుపులను మోసుకొని ఉండగా యేసు వచ్చి వారి మధ్య నిలిచి, అది ఆదివారం ఆరాధనకు వచ్చేవాడికి దొరికే తొలి ఆశీర్వాదం ఏంటిది? చెప్పండి ఆ మాట. ఆదివారం మానేసినోడికి దొరకనది ఏంటిది? సమాధానం. వచ్చినోడికి దొరికేది సమాధానం, రానోడికి దొరకనిది సమాధానం. ఇంతకీ సమాధానం అనేది ఎందులో ఉంటది?
యోబు గ్రంథం అంటాడు, ఆయనతో మనము సహవాసం చేసిన ఎడల మనకేం కలుగుతుంది? సమాధానం, అలాగుననే మేలు కలుగుతుంది అని చెప్పాడు. అంటే సమాధానం అనేది సహవాసములో ముడిపడి ఉంది. ఏ మనిషి అయినా దేవుడి దగ్గరకు వస్తే పొందుకునే తొలి ఆశీర్వాదం సమాధానమే. సమాధానం లేకపోతే మిగతావన్నీ మన చుట్టూ చేరుకుంటాయి. అల్లకల్లోలముతో నిండి ఉన్న ప్రపంచంలో ప్రతి విశ్వాసకి మొదటి కావాల్సిన ఆశీర్వాదం సమాధానం. అది లేకపోతే ఏముండదు. ఇదిగో చెప్పన, యేసుప్రభువు భూమి మీద అడుగు పెట్టగానే పలికిన తొలి ప్రసంగం ఏంటో చెప్పన? ఆయనకిష్టులైన మనుషులకి భూమి మీద ఆయన తెచ్చిందే భూమి మీదకి సమాధానం. ప్రపంచం నెమ్మది లేకుండా ప్రజల పోరాటాల్లో విశ్వాసులు గందరగోళాల్లో ఉండడం ఆయనకి ఏమాత్రం ఇష్టం లేక మొదటిగా దేవదూత ద్వారా పంపిన వర్తమానం ఏంటో తెలుసా? భూమి మీద ఉన్న వాళ్ళందరికీ ఏమిస్తాడంట ఆయన? యేసులో దాగి ఉంది. అలాంటి ఆశీర్వాదం ఆరాధనకు వచ్చేవాడికి దొరుకుతుంది. రెండో ఆశీర్వాదం ఏంటి? 20వ వచనంలో అన్నాడు, అలాగున చెప్పి వారికి తన చేతులను ప్రక్కన చూపగా శిష్యులు ప్రభును చూచి సంతోషించింది. అంటే ఇప్పుడు రెండో ఆశీర్వాదం చెప్పండి. మొదటి ఆశీర్వాదం, రెండోది దేని చూడగానే? యేసును కాదు, ఆయన గాయాలను చూడగానే వారికి ఏం కలిగిందంట? నిజ విశ్వాసికి ఆయన గాయాలను చూడగానే సంతోషం రావాలి. ఏడుపు వచ్చిందంటే వాడు నిజమైనడు కాదు. నిజమది. ఎందుకు అనుకున్నాం? శిష్యులు ఆయన గాయాలు చూడగానే ఎందుకు సంతోషం అనిపించింది చెప్పనా? ఆయన మరణించినను తిరిగి లేపబడిన పునరుద్ధానుడు. ఆ గాయాలు ఆయన పునరుద్ధానుడు అని చెప్పడానికి రుజువు. ఆయన సజీవుడు అని చెప్పడానికి ఆధారం ఏంటిది? ఆయన గాయాలు. అందుకేనే ఈ మాట ఎప్పుడో ప్రవచించాడు దావీదు. ఏమని? ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం, ఆయన కుడి చేతిలో నిత్య సుఖాలు ఉన్నాయి అన్నాడు. ఆయన చేతిలో ఉన్నది గాయాలే, కానీ ఆ గాయాల వలన పొందిన దెబ్బల చేత మనకేముందన్నాడు? స్వస్థత ఉంది. అదే కదా ఆయన చేతిలో దాగే ఉంది. ఆ ఆశీర్వాదం పోగొట్టుకుంటాడు. దేవుని మందిరానికి వచ్చేవాడు సమాధానాన్ని పోగొట్టుకున్నాడు, సంతోషాన్ని పోగొట్టుకున్నాడు. కానీ వచ్చినప్పుడు మాత్రం ఈ రెండింటిని తప్పగా పొందుకుంటాడు. మూడో ఆశీర్వాదం అక్కడ రాశాడు, 22వ వచనం. ఆయన మాటలను చెప్పి వారి మీద బోధగా వారు ఏం పొందారు? అంటే ఆదివారం ఆరాధనలో ఉన్న ఆశీర్వాదం మరొకటి ఏంటి? మూడోది పరిశుద్ధాత్మ యొక్క నింపుదల. ఆత్మయందలి సంతోషం, సమాధానం, ఈ రెండు ఎలా ఉంటాయో ఆత్మ యొక్క నింపుదల కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. ఈ మూడు ఆశీర్వాదాలు పోగొట్టుకున్నవాడు తోమా. మందిరాన్ని మానేసి దేవుని మందిరం పోగొట్టుకున్నవాడు, సహవాసాన్ని పోగొట్టుకున్నవాడు ఈ మూడు ఆశీర్వాదాలకి పాలు పంపులు అనేవి ఉండవు. అయితే ఏమైందో తెలుసా? ఇవన్నీ ఇచ్చిన తర్వాత వారు ఆమెను చెప్పగా ప్రభు వెళ్ళిపోయాడు, శిష్యులు కూడా వెళ్ళిపోయారు. మరి ఏ రోజు తగిలాడో తోమా తెలియదు, కానీ తోమా కనిపించగానే శిష్యులందరూ అన్నారా, అరే తోమా ఇటు పోయావరా, ప్రభు వచ్చాడు, ఆదివారం ఆరాధన ప్రారంభించి నువ్వు రాలేదు, ఆయన సజీవుడయ్యాడు, ఆయన మనతో ఉన్న దినాల్లో ఆయన చూసిన విధానం వేరు, ఆయన పునరుద్ధానుడే తిరిగి లేచిన తర్వాత ఆయన మహిమ వేరు. అయ్యయ్యో పునరుద్ధానంలో దాగి ఉన్న తొలి ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నావురా అంటే వచ్చాడా? వచ్చాడు. ఏమేం చెప్పాడంటే మాకు సమాధానం కలుగురుగా అన్నాడు. తర్వాత ఆయన గాయాలను చూపిస్తే మాకెంతో సంతోషం కలిగిందంటే తోమా అన్నాడు, ఏంది ఆయన గాయాలను మీరు చూడగానే మీకు ఏం కలిగింది? నాకైతే అనుమానం కలిగింది అన్నాడు. ఎందుకు? ఆయన మీతో పాటు నేను ఉంటే ముందు సంతోషం కాదు, ఆయన గాయాలు ఏం పెట్టేవాడిని? వేలు పెట్టేవాడిని అన్నాడు. ఒక మాట చెప్పనా, క్రమంగా వచ్చే విశ్వాసి కన్నా క్రమము లేకుండా దేవుని మందిరానికి వచ్చేవాడి వల్ల సంఘానికి చాలా ప్రమాదం. వాడు దేవుని శరీరాన్ని శంకిస్తాడు, దేవుని నామాన్ని దూషిస్తాడు, శ్రమలో వాడు నిలవలేడు, దేవుని నామాన్ని అన్యుల్లో అవమానపరుస్తూ ఉంటాడు. దేవుని బట్టి వాడికి సంతోషం ఉండదానికి అనుమానం లేకుండా అయ్యాడు. ఓ మాట చెప్తున్నాను వినండి, పచ్చి పుల్లని పొయ్యిలో పెట్టామనుకో, మండే పొయ్యిలో ఏమవుద్ది చెప్పండి? పొగొస్తుంది. కొద్దిసేపటి మళ్ళీ దానికి ఏమవుతుంది? అంటుకొని అది కూడా ఏం చేస్తుంది? మళ్ళీ కాలుతుంది, దాని ద్వారా మంట వస్తుంది. అవునా కదా? పచ్చి పుల్లను మనం పొయ్యిలో పెట్టామనుకో ఖచ్చితంగా అది ఆరదు, కొద్దిసేపటికైనా
ఆ సెగ తగిలేది మరలా మండడానికి ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు ఎండిపోయిన పుల్ల మండే లక్షణాలు ఉన్నా సరే పొయ్యిలో నుండి తీసేసే వారికి ఏమైపోతుంది? విశ్వాసి కూడా అంతే. దేవుడికి దూరం అయిపోయి మందిరానికి మానేసి సంఘానికి సేవకుడికి విశ్వాసకి సంబంధం లేకుండా నీకు నువ్వుగానే బతుకుతానంటే నువ్వెంత ప్రార్థనాపరుడు అయినా, నువ్వెంత అభిషేకం కలిగిన వాడువైనా ఆరిపోవడం తథ్యం. ఎందుకు మాట చెప్తున్నాను చెప్పనా? సైన్యములో లేకుండా నేను సైనికుని పిలవడం వల్ల వాడికి ప్రయోజనం ఏముంది? ఉందా? సైనికుడు ఎప్పుడు ఎవరిలో ఉండాలా? సైన్యముతోనే ఉండాలి. అప్పుడే వాడు విజయాన్ని పొందుకోగలుగుతాడు. అంతే తప్ప నేను సైన్యంలో లేని సైనికుడు అంటే అపవాదికి శత్రువుకి ఈజీగా దొరికాడు. ఆటగాడు అంటే అర్థం ఏంటంటే జట్టుతో కలిసి ఆడేవాడిని ఏమంటాం? ఆటగాడు అంటాం. నేను జట్టులో ఉండను, నేను ఆడుతానంటే నువ్వు ఓడిపోవడం తప్ప. అందుకని వాక్యం చెప్తుంది, వేరుగా ఉండడం వల్ల మనకు ప్రయోజనం ఏమి లేదు. తోమ మానేశాడు. గాయాలు వేలు పెడతానంటే శిష్యులందరూ అనుకుని ఏమైంది ఏంటి? గాయాలు వేలు పెడతానంటాడేంటి? వెళ్ళిపోయాయి. ఎందుకు? తోమ నోటంలో వచ్చే మాటలు విశ్వాసులకు చాలా బాధను తెచ్చిపెట్టాయి. ఇప్పుడు 26 వచ్చింది. ఎన్ని దినములు చెప్పండి అమ్మా? 8 దినములైన తరువాత. 8 దినములు అంటే మళ్ళీ ఏమొచ్చినట్టు? మళ్ళీ ఆదివారం వచ్చినట్టు. ఈ మధ్యలో సంఘం ఎక్కడ కూడుకోలేదు, శిష్యులు ఎక్కడ కలవలేదు. ఈ లోపు యేసుప్రభువు వారు కూడా వాళ్ళ దగ్గరికి రాలేదు. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఇటు చూడండి. పోయిన ఆదివారం ఎగ్గొట్టినాడు, ఈ ఆదివారం ఎందుకు వచ్చాడు? పోయిన ఆదివారం మానేశాడు కదా. ఈ పోయిన ఆదివారం మానేసాడు, ఈ ఆదివారం ఎందుకు వచ్చాడు అంటే ఇందాక అన్నాడుగా మొన్న ఆయన గాయాలు ఏం పెడతానండి, అందుకు వచ్చాడా? 8 దినములైన తర్వాత అని ఎంత క్రమంగా రాశాడంటే ఆదివారం పోయిన ఆదివారం ఆరాధన జరిగింది, మళ్ళీ 8 దినములైన తర్వాత మళ్ళీ ఆదివారమే జరిగింది. సంఘము కూడుకోవలసిన గొప్ప సమయాలు ఏదంటే ఆదివారం. ఇంకా మిగతా వంటలు ఇలాంటి ఉపవాస కొడుకులు అంటారా మన క్షేమాభివృద్ధి కొరకు, నువ్వు మేలును పొందుకోవడం కొరకు, భక్తిలో జారిపోకుండా విశ్వాస్యతలు ఎదగడం కొరకు ఇలాంటి 21 రోజులు, ఇంకా మిగతా శుక్రవారం ఇంకేదో ఒక రోజు ఉంటుంది కదా ఆదివారం కాకుండా, అవన్నీ నీ క్షేమార్థం నువ్వు ఇంకా దేవుడు ఎదగడం కొరకు. అది క్రమం. ఆదివారం అనేది ఒక క్రమం, దేవుడు మహిమపరచడం. ఆ సహవాసాన్ని పోగొట్టుకోవడం వల్ల చాలా నష్టాలు కలుగుతాయి. తోమ వచ్చి వెళుతూ కూర్చున్నాడు. ఈ ఆదివారమే వచ్చాడు. మొన్న ఆదివారం ఏడుగది పునరుద్ధానపు ఆరాధన అంటాం, అదే మనం ఈస్టర్ అంటాం కదా. దానికి ముందున్న ఆదివారం ఏంటి? అట్లా ఆదివారం. అప్పుడు కొమ్మల రెమలించుకుని వచ్చేసాడు. ఈ ఆదివారం రాలా. ఏ రోజు అంటే ప్రభు తిరిగి లేచిన రోజు. కానీ ఈ ఆదివారం వచ్చాడు. ఇంకో మాట నాకు బాగా అనిపించిన మాట ఏంటంటే అది 26 వచనం అంటాడు, తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి వారి మధ్య నిలిచాడు. హల్లెలూయా. ప్రభు పోయిన ఆదివారం వచ్చాడు. నాకు చెప్పండి, ఈ ఆదివారం కూడా వచ్చాడు. పోయిన ఆదివారం ప్రభు వచ్చాడు కానీ ఎవరు రాలేదు? తోమా రాలేదు. ఈ ఆదివారం తోమా వచ్చాడు. నేను మాట చెప్తున్నాను మీరు, నువ్వు వస్తున్నావో లేదు నాకు తెలియదు, కాకపోతే నువ్వు వచ్చినా రాకపోయినా ప్రతి ఆదివారం ప్రభు ఈ మందిరానికి వస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు మానేస్తున్నావేమో కానీ ఎవరు మానట్లేదు, ప్రభు మానట్లా. నువ్వు అడగొచ్చు, నువ్వెందుకు వస్తున్నావు పొద్దాకని. ఎందుకు వస్తాడు చెప్పనా? నీ గాయాలు కట్టడం కొరకు ఆయన వస్తున్నాడు. ఇక్కడ నీ కన్నీరు తొడవడానికి వస్తున్నాడు ఆయన. నీకు ధైర్యం చెప్పడానికి వస్తున్నాడు ఆయన. నేనున్నాను అని నీకు భరోసా కల్పించడానికి వస్తున్నాడు ఆయన. నా పిల్లల కన్నీరుతో వస్తున్నారు, నేనే కదా తండ్రిని అని ఆయన వస్తున్నాడు. కానీ నా కన్నీరు తుడిచే దేవుడి దగ్గరికి నేను వెళ్ళాలి అన్న స్పృహ నీకు నాకు లేకపోవడం ఎంత బాధకరం. సహవాసానికి అధినాయకుడు ఆయనే, ఆయన రావాలా. కానీ ఆయన వస్తున్నా నువ్వు నేను రాకపోవడం చాలా బాధ. ఎందుకో చెప్పనా? సంఘం ఆయన శరీరం అయి ఉంది. ఈ శరీరం అనే సంఘానికి శిరస్సు అని క్రీస్తేసుతో శరీరం అతకబడి ఉండాలి. లేనివాడు చాలా మూల్యం చెల్లించడం. ఏమైందో చెప్పనా? తోమా దగ్గరికి ప్రభు వెళ్ళాడు. పోయిన ఆదివారం ఏమన్నాడు? మీ అందరికి సమాధానం. ఈ ఆదివారం కూడా అదే చెప్పాడు. రెండో ఆశీర్వాదం ఏంటి? ఆయన చేతులను చొప్పుగా వారికి
ఇప్పుడు అదే చేయడానికి వెళ్ళాడు తోమ దగ్గరికి. తోమా, ఇవిగో నా గాయాలు, వేలు పెడతానన్నావు కదా, విశ్వాసిగా ఉండు, అవిశ్వాసిగా ఉండకు అని చెప్పి. అప్పుడు ఆయన పాదాల మీద పడి, అయ్యో నా ప్రభువా నా దేవాన్ని ఏడవడం ప్రారంభించి, అప్పుడే ఆయన అన్నాడు, తోమా చూచి నమ్మడం కాదురా, చూడక నమ్మినవాడు చెప్పుడు. నా వైపు చూడు. ఆయనకి ఎవరు చెప్పారు ఈ మాటలు? గాయాలు వేలు పెడతానని శిష్యులతోనే కదా అన్నది. మరి ఏ పేతురు చెప్పాడు ఆయనకి? ఎవరు చెప్పరా? ఆయనకి తెలుసు. హృదయపు అంతరంగపు లోతులను పొలపంత వేసి కొలిసే దేవుడు. హృదయాన్ని క్షుణ్ణంగా పరిశోధించే వానికి తెలియదా? ఆదివారం నువ్వు రాకుండా ఎక్కడికి వెళ్తున్నావో, ఏం మాట్లాడుతున్నావో ఆయనకి తెలియదా? ఆయన చూడట్లేదా? తెలుసు. అందుకనే ఈ ఆదివారం తోమ రాగానే అతనితోనే మాట్లాడుతున్నాడు దేవుడు. వీళ్ళు మాట్లాడాడు. ఖచ్చితంగా ప్రతి ఆదివారం దేవుడు మనుషులతో మాట్లాడతాడు. ఎందుకు మాట్లాడతాడంటే సరి చేసుకోవడం కొరకు, ఆయన త్రోవలో తిరిగి నడవడం కొరకు. సరి చేసుకోవడం అనేది తప్పు విషయం కాదు, గొప్ప విషయం. తోమాతో అలా మాట్లాడి. అయితే విషయం ఏంటంటే, నిజంగా తోమ గురించి ఒక మాటలు చెప్పాలంటే, తోమ నిజంగా ఆయన గాయాల్లో వేలు పెట్టేవాడైనా, ఆయన కళ్ళల్లో మరలా కన్నీరు తెప్పించేవాడైనా, మరలా శ్రమ పరిచేవాడైనా అంటేనే తోమ గురించి ఒక మాట చెప్తాను. లాజర్కి జబ్బు చేసినప్పుడు మార్త కబురు పెట్టింది, త్వరగా నువ్వు ఎక్కడున్నా యేసుప్రభు అన్నాడు, మనం యోదయాకి వెళ్దాం అన్నాడు. ఎందుకంటే యోదయాలో ఉన్న చిన్న పట్టణమే ఈ ఊరు బేతని. అయితే ఆయన అక్కడికి వెళ్దామంటే శిష్యులందరూ ఏమన్నారు తెలుసా? వద్దయ్యా, నేను అక్కడికి వెళ్తే రాళ్ళు పెట్టి కొట్టేసి చంపేదాం అనుకున్నారు, అక్కడికి వెళ్ళొద్దు అన్నారు. అంటే ఆయన వెళ్దామన్నాడు, శిష్యులందరూ ఏమన్నారు? వద్దు అన్నారు. వీళ్ళందరూ వద్దంటుంటే తోమ ఏమన్నాడు ఒకసారి చూడండి. యోహాను సువార్త 11వ అధ్యాయం 16వ వచనం దగ్గరికి రండి. యోహాను సువార్త 11వ అధ్యాయం 16వ వచనం దగ్గరికి రండి. ఏమన్నాడు? అందుకు తోమ, అందుకు దిగుమానబడిన తోమ ఏమన్నాడు? ఆయనతో పాటు చనిపోవుటకు మనమును వెళుదుమని. అదిగో తోమ ఒకప్పుడు దేవుడితో ఉన్నప్పుడు, దేవుడి సహవాసంలో నిలిచి ఉన్నప్పుడు, ఆ ఒలితో నిలిచి ఉన్న తేజగా తాను ఉన్నప్పుడు శిష్యులందరూ వద్దంటుంటే తోమ మాత్రం ఏమన్నాడు తెలుసా? ఆయనతో పాటు చనిపోవడానికి మనం వెళ్ళాలన్నాడు. స్తోత్రం కలుగునుగా. అంటే ఒకప్పుడు తోమ వ్యవహార శైలి ఎలాంటిదో చెప్పనా? దేవుని కొరకు ఎంత త్యాగమైనా చేయాలనుకునేవాడు, అవసరమైతే ప్రాణమైనా పెట్టేయాలనుకునేవాడు. బలహీనంగా శిష్యులు కూడా ఏం చేసేవాడు? బలపరిచేవాడు. కానీ అలాంటోడు ఒక్క ఆదివారం దేవునికి దూరం అయ్యాడు లేదు, ఆయన గాయాలు ఏం పెడతానన్నాడు? దేవుని కొరకు చచ్చిపోతానన్నవాడు వేలు పెట్టే స్థితికి దిగుతాడు. ఇంకోసారి ఏమన్నాడు చెప్పనా? ప్రభు అన్నాడు, నా టైం అయింది, నేను వెళుతున్నాను, ఆయన చూడమాకండి. ప్రభు అన్నమాట వెళుతున్నానంటే వీళ్ళందరూ అనుకున్నారు పడవలు వదిలేమన్నాడు, వల్ల వదిలేసి రామన్నాడు, మనుషులు పట్టు. ఇప్పుడే వదిలేసి వెళ్ళిపోతాను అన్నాడు. ఏంటి ఎప్పుడు పట్టేది అన్నాడు? చూస్తున్నారేంటి? ఆయన ఏమన్నాడు? మీ హృదయాన్ని కలవరపడినే మాకండి, నేను వెళ్ళేది ఎందుకంటే తండ్రి అంత మీకు ఏం కట్టడానికి స్థలం, ఇల్లు నిర్మించడానికి వెళ్తున్నాను, మరలా వస్తాను, మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. అప్పుడు నేను మీరు కలిసి దేవుడి రాజ్యంలో కలిసి ఉన్నామని చెప్తుంటే వీళ్ళందరూ దిగాలుగా ఉన్నారు. తోమ ఏమన్నాడు తెలుసా? చదువమ్మా. యోహాను సువార్త 14వ అధ్యాయం. అందుకు తోమ, అది ఆ మాట చూడండి. ప్రభువా, నువ్వు ఎక్కడికి వెళుతున్నావో మాకు తెలియదే. ఆ మార్గం ఎలాగో తెలియదని. ఆ మార్గం అంటే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో ఆ దేశానికి వెళ్ళే మార్గం తెలియదని ఆయన అడుగుగా ప్రభు ఏమన్నాడు? నేనే మార్గం, నేనే సత్యం. స్తోత్రం కలుగునుగా. ప్రభు ఏమో వెళతానంటుండే అందరు దిగుతుంటే తోమ ఏమన్నా తెలిసి వెళితే వెళ్ళవు, కానీ ఆ వెళ్ళే దేశానికి మార్గం నాకు కావాలి. తోమ ఒకప్పుడు దేవుని కొరకు ప్రాణం పెట్టడానికి వెనకాడనవాడు. తోమ ఒకప్పుడు దేవుని మార్గాలను అడిగి మరి తెలుసుకునేవాడు. సత్యం పట్ల అతనికి చాలా ఆసక్తి ఉండేది. ఇంకో మాట కూడా చెప్తున్నాను, తోమ ఆ రోజు కూడా ఆనకలాగా మౌనంగా ఉండుంటే నేనే మార్గం అనే మాట బయటకు వచ్చేది
ఇలాంటి మర్మాలన్నిటిని ఎదిగి పట్టుకున్న గరుడెవరు? తోమ. కానీ ఎంత గొప్ప విశ్వాసి ఏ స్థితికి దిగజారిపడి తెలుసా? వీలు పెట్టి స్థితికి. నేను ఎందుకు మాట చెప్తున్నాను అనుకున్నాను. ముక్కావాని తైలం ఎంత పరిమళించదైనా అందులో ఒక్క చచ్చినేక పడిపోయినా సరే తైలం అంత ఏమైపోతుంది? పులిసిన పిండిలో ముద్దంతటిని పాడు చేయాల్సిన చిన్న పులిసిన పిండి ఒకటి కాదు, ముద్దంతటిని ఏం చేసింది? అది పొలియ చేసి పాడు చేసేస్తుంది. భక్తి జీవితంలో కూడా అంతే. పెద్దగా మానే 100 రోజులు అవసరం, ఒక్క పూట చాలు, ఒక్క ఆదివారం చాలు అపవాది నేను గెలవడానికి, ఒక్క ఉపవాసకుడికి చాలు అపవాది నీ మీద అధికారం చలాయించడానికి. నువ్వు దేవుడికి ఎంత దగ్గర అవుతావో అంతగా వాడిని నువ్వు ఎదిరించగలిగిన శక్తివంతుడిగా మారిపోగలుగుతావు. అందుకనే ప్రభు అన్నాడు, నానా మీరు నాకు దూరంగా ఉండొద్దు. తోమ ఆదివారం మానేశాడు, కానీ తప్పగా ప్రభు వచ్చి అతన్ని సరిచేయడం ప్రారంభించాడు. ఆదివారం తోమ రాగానే ప్రభు వచ్చాడు. ప్రతి ఆదివారం వచ్చినోడు కోసం ఆయన వస్తున్నాడు, రానుడు కోసం కూడా ఆయన ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఎందుకో తెలుసా? పోయిన ఆదివారం వచ్చినప్పుడు తోమ లేకపోవడం, ఈ ఆదివారం వచ్చినప్పుడు తోమ కూడా ఎందుకు వస్తున్నాడు అంటే తప్పిపోయిన గొర్రెలు మరలా వస్తాయి, వాటిని చేరదీయాలన్న తండ్రి ప్రేమ ఆయనలో ఉంది కనుక ప్రతి ఆదివారం వచ్చి మాట్లాడుతూనే ఉన్నాడు. సరి చేశాడు, గద్దించాడు, ఇలా ఉండమాకరా తోమ అని చెప్పాడు. తర్వాత దేవుడు తోమతో మాట్లాడిన మాట ఏంటో తెలుసా? తోమా, నువ్వు ఇలా ఉంటే ఎలారా, నువ్వు దేవుని సేవ చేయాలి కదా అని బలపరిచి అక్కడ నుండి తోమ మన భారతదేశానికి వచ్చాడు. స్తోత్రం కలుగునుగా. భారతదేశానికి వచ్చి మలబార్, కేరళలో మలబార్ అనే ప్రాంతంలో సువార్తను ప్రారంభించి 7 సనాతనమైన బ్రాహ్మణులకు తోమ బాప్తిస్మనిచ్చి ఈ భారతదేశంలో తొలిసారిగా 7 మందిరాలు కట్టింది బ్రాహ్మిన్సే, వేరే మతస్థులు కాదు. అలాగే మలబార్ గోల్డ్ అంటాం మనం. ఆ కులానికి అదే ఆ ఇంటి పేరటోళ్ళే ఇప్పుడు ప్రపంచమంతా విస్తరించిన వ్యాపారం ఉన్నాయి. వాళ్ళు దేశంలో తొలిసారిగా బాప్తిసం పొందిన వాళ్ళు. అక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు? నీ ఊరే. ఎక్కడికే వచ్చాడు. ఇక్కడికి వచ్చి అద్భుతమైన పరిచయం చేసి ఆ కొండ మీద బళ్ళెపు పోటు పొడవబడి చనిపోయాడు. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఒకప్పుడు తాము అవిశ్వాసే, కానీ దేవుని చేత పట్టబడి మరల విశ్వాసగా మార్చబడి ఈ దేశానికి వచ్చి ఏం చేశాడు ఆయన? పైగా ఈ చెన్నై ప్రాంతానికి మీరు పుట్టిన ఎక్కడ ఉన్న బ్రతికిన ఈ పరిసర ప్రాంతాలకి చెన్నై వచ్చి అద్భుతమైన సేవ చేసి మరణించాడు. ఇప్పుడు నేను చెప్పే ఒక మాట ఏంటో తెలుసా? తోమ చనిపోయాడు, ఆయన వేసిన విత్తనాల వల్ల మనం ఎంత విస్తారమైన పంట మనం కోసుకోం. అయితే విచిత్రమైన విషయం ఏంటంటే ఇప్పుడు సంఘం అంతా ఎత్తబడిన తర్వాత ఆయన రాకడలో తోమాను కూడా మనం అందరం చూడబోతున్నాం. రానుడు సంగతి కానీ నేను చెప్పాను, ముచ్చుడు సంగతి. ఎక్కడికి? దేవుని రాజ్యానికి. అయితే ఆయన ఒక మాట అన్నాడు తోమాతో, చూచి నమ్మిన వారి కంటే చూడక. ఆ మాటకు వివరం చెప్పి నా ప్రసంగాన్ని ముగించేస్తాం, టైం తొందే. వినండి. నువ్వు నన్ను చూచి నమ్మితివి, నువ్వు చూచి నన్ను నమ్మితివి, చూడక నమ్మిన వారు ఇటు చూడండి, నా వైపు చూడండి. ఇప్పుడు దేవుడి రాజ్యానికి వెళ్ళిన తర్వాత భారతదేశానికి ముందు వస్తారు. ఈ భారతదేశంలో ఉన్న సంఘం ఎంతమంది? ముందు వరుస ఉండేది ఎవరు? తోమయ్యే. ఎందుకంటే భారతదేశానికి పంపిన వ్యక్తి ఆయనే. ఆ తోమా చేత మనకు ఈ దేవుని వాక్యం పరిచయం. సో ఇప్పుడు తోమాని ఆయన పిలిచి ఇలాగ అంటాడు. ఎవరు తెలుసా? తోమా, భూమి మీద ఒక ఆదివారం ఎక్కొట్టే గుర్తుంది అంటాడు. అవును ప్రభా, మళ్ళా ఆదివారం వచ్చాను కదా అంటాడు. అవును వచ్చావు, నేను నీ వాక్యం చేత మరలా బలపరచబడ్డాను. ఆ రోజు నీకు ఒక మాట చెప్పాను, గుర్తుందా తోమా? ఏమని? ఏం చెప్పాడు ఆయన? ఇంత ముందు దైవజనం చెప్పాడు, చూచి నమ్మిన వారి కంటే. ఆ రోజు తోమతో ఏమంటారు తెలుసా? నా మాట జాగ్రత్తగా మాట. తోమా, నువ్వు చూచి నన్ను నమ్మావు. విన్నాను, నువ్వు ఎలాగ నమ్మావు? నన్ను చూచి నమ్మావు, కానీ చూడకుండా నమ్మి ఇక్కడ నాకు వచ్చినాడు వీళ్ళు అని. ఆ రోజు ఆ వీళ్ళు పర్వకుండా నీ వైపు నా వైపు వస్తే ఎంత బాగుంటుంది. చూచి నమ్మి ఎక్కడ దాకా వచ్చావు, కానీ వీళ్ళు ఎవరో చూడకుండా నమ్మి వచ్చారు. నా వేలు నీ వైపు నా వైపు ఇక్కడ ఉన్న మీ అందరి వైపు వస్తే ఆ రోజు భాగ్యం ఎంత గొప్పదో తెలుసా? మనము భూమి మీద ఉన్న వాళ్ళం కదా, ఎక్కడ ఉన్నట్టు? దేవుని రాజ్యంలో ఉన్నట్టు. అందుకే అన్నాడు ఆయన, నేను త్వరగా వస్తున్నాను, నువ్వు కలిగి ఉన్న దాన్ని. ఆయన వచ్చే సమయానికి మనం జాగ్రత్తపడి తోమాలాంటి స్థితిలో ఉంటా. దేవుడు ఇంకా ఎందుకు సమయాన్ని ఇస్తున్నాడంటే నువ్వు సరి చేసుకోవాలి.
తోమాను మరలా దేవుని సంఘానికి, దేవుని పనిలో ఉపయోగించుకునే పాత్రగా దేవుడు మర్చుకోవడంలో నీకు కూడా అదే అవకాశం. ఈ ఉపవాస కొడుకుల వెనక ఉన్న ఆంతర్యం ఏంటంటే, తప్పిపోయిన తోమను తిరిగి మరలా దేవుని ప్రేమలో నిలిచి ఉండాలి. ఆయనలో నిలిచి ఉండే తీగగా ఉండడం కొరకే దేవుడు తన దాసుని మనసులో భారం పెట్టి ఇలాంటి 21 రోజుల ఉపవాస కొడుక, 21 రోజుల్లో వినబడుతున్న ప్రతి వాక్యాన్ని చక్కగా వినండి. దేవుని వాక్యం చేత సంధించబడండి. దేవుడిని ఎదగమని ప్రేమతో చెప్తున్నా. లేదా వదిలేసామంటే బ్రతకడానికి ఇన్ని మెతుకులు పెట్టినప్పుడు నాకు ఈ బైబిల్ వద్దని విసిరేస్తాను. సమస్యలు తీరినప్పుడు చేసుకొని సావండి అని అమ్మాలని ఏడిపించడు. వెరసి లోక ప్రేమలో, లోక స్నేహాల్లో పడిపోయి జీవితాన్ని అంతా పాడు చేసుకున్నాను. కోర్టులు, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడం తప్ప ఈ జీవితానికి ఇంకేం మిగలదు. నెమ్మది లేదు, సమాధానం లేదు, చచ్చిపోవాలన్నటువంటి ఉద్దేశం నాలో బలంగా నాటుకుపోయింది. ఈసారి వచ్చినప్పుడు పరిపూర్ణంగా నా సాక్ష్యాన్ని పంచుకుంటాను. సో ఆ రోజు ఇక నాకు అనిపించిన విషయం ఏంటంటే, కోర్టులు, పోలీస్ స్టేషన్ తిరగలేక చచ్చిపోవడమే బెటర్ అనిపించింది. అందుకు ఫ్యాన్ గుర్రేసుకున్నాను, పాయిజన్ మింగేశాను, బండి లారీ కింద వేగంగా పెట్టి చచ్చిపోదాం అనుకొని కరెంటు వెళ్ళి ఎన్నో సూసైడ్లు అటాక్ చేసుకున్నాను. కానీ ఎందుకు బ్రతికిస్తున్నాడో అర్థం చేసుకోలేని అజ్ఞాన తీవ్రాల మధ్యలో ఇంటి దగ్గరలో ఉన్న ఒక పుట్టేరు బిడ్జిలాగా ఉంటే దాని మీద నువ్వు దూకి చచ్చిపోదామని వెళ్ళిపోయిన అర్ధరాత్రి. ప్రాణం విసిగిపోయి జీవితం మీద విరక్తి కలిగింది. ప్రేమించిన వాళ్ళ నుండి వచ్చినటువంటి వ్యతిరేకతలు, జీవితంలో నెమ్మది లేక, దేవుడికి బహుదూరం అయిపోయినటువంటి తత్వంలో నా జీవితంలో ఇలా ఎందుకు అయిపోయి నాకు అర్థం కాదు. ఇక చనిపోవడమే దిక్కు అనుకున్న పరిస్థితుల మధ్యలో బలిపీఠం యంత్రుడు ఒప్పుకున్నాను. ఆ రాత్రి బహుగా ఏడవడం ప్రారంభించాను. ఇక నా కథ అయిపోయింది, ఇక్కడి నుంచి దూకి చచ్చిపోవడమే చివరి ఆప్షన్. ఆ రాత్రి నేను ప్రభుని వెతకడంలో విఫలమయ్యానేమో కానీ నన్ను వెతక రక్షించడంలో మాత్రమే సఫలత చెందిన దేవుడు. ఆ రాత్రి ప్రభు వచ్చి అన్నాడు, నీకు అక్కర్లేని జీవితం నాకు ఇస్తావా? ఎందుకు పనికిరాదు అనుకుంటా నా లైఫ్ నా చేతులు పెట్టగలుగుతావా? నిన్ను మహిమ గల పాత్రగా వాడుకుంటాను. ఆయన మాట్లాడుతుంటే నా గుండె బ్రద్దలైంది. నాలో ఉన్న లోపం, నాలో ఉన్న బలహీనతలు, నాలో ఉన్న పాపం, నా పతనాలు, నా పొరపాట్లు తెలిసి వస్తున్నాయి. సిగ్గుడిచి ఆయన చేతుల్లో నా జీవితాన్ని పెడుతూ ఒప్పుకున్నాను. ఇలాగ ఏమన్నా తెలుసా, ఇంకెప్పుడు నేను వ్యతిరేకంగా నేను జీవించినయ్యా, ఊపిరి ఆగే వరకు నీతోనే జీవిస్తాను. ఏ దారిలో నడిపినా ఎదురు ప్రశ్న వేయకుండా నీ వెనకాల వస్తాను. నిన్ను మిత్రుడు నాకు ఇంకెవడు లేడని ఒప్పుకున్నాను దేవుడు సార్. ఆయన క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడు కాదు. నేను ఒప్పుకుంటున్నా. ఆయన మరొకసారి నాతో మాట్లాడుతున్న మాట, నా కుమారుడా, నీ ప్రతి పాపం నేను క్షమిస్తున్నాను. నీ నోటికి మాటలు పాటలు ఇస్తున్నాను. అవి అనేకులను బలపరిచి బ్రతికిస్తే చూడు. నా అరచేతులు నేను కొత్తగా చెప్పుకుంటున్నానని ఆ గాయపడిన హస్తాన్ని చూపిస్తున్న తల మీద చేపెట్టి అభిషేకించాడు ఆయన. దశ దశ మొత్తం ఎప్పుడో నాకు అర్థం తిరిగాను. 10 సంవత్సరాల క్రితం నేను చనిపోయి ఉండేవాడు. దేవుడు ఇక్కడ దాకా నా జీవితాన్ని పొడిగించుకుంటూ వచ్చాడు. ఆ టైంలో దేవుడు దర్శించాక నాలో గొప్ప పెనుమాత్రం చూడటం ప్రారంభించాను. మరణం మీద నాకు ఆలోచనలు పోయేలాగా దేవుడు చేశాడు. ఆయన కొరకు బ్రతికి కృపనిచ్చాడు. అప్పుడే ఈ పాటలను రాశాను అనమాట. రాజా, ఈ సన్నిధిలో నేను ఉంటానయ్యా, నా జీవితానికి యజమానుడా, నాశనం తీర్చువాడా, రాత్రి పాడ నిన్ను మాత్రమే. ఈ పాటలన్నీ దేవుడు నన్ను దర్శించాక ఆయన కృపలో జీవించడం ప్రారంభించిన తర్వాత ఆయన నాకు నేర్పిన కొన్ని పాఠ్యాంశాలు, ఆయన ఇచ్చిన కృపను బట్టి ఈ పాటలన్నీ రాసే కృపను, ధన్యతను ప్రభు నాకు ఇచ్చాడు. ఆ తర్వాత ప్రభు అన్నాడు, 2020లో ప్రపంచానికి నేను పరిచయం చేస్తానని చెప్పాడు. నిజంగానే ఆయన చెప్పినట్టుగానే నా జీవితంలో గొప్ప మలుపు 2020లో ఫిబ్రవరి 20వ తారీఖున రాజాని సన్నిధిని సాంగ్ రిలీజ్ చేసిన అంతే. ఇక ఆ దినము నుండి ఈ రోజు దాకా ఖాళీ లేకుండా పరిచయం దేవుడు నాకు అప్పగించుకోవాలి. విలువలేని ఒక జీవితం. ఒకప్పుడు నా మాట ఎంటాకే, నా మొహం సోతాకే సిరాకు పడినాడు. ఇప్పుడు నా పాటల్ని దేవుడు ఎంత గొప్పగా ఆశీర్వదించాడు చూడండి. అంటే నా పాటలని చెప్పడం కన్నా దేవుడు ఇచ్చిన కృప. అనేక మంది సాక్ష్యం చెప్తున్నారు, అన్న నీ పాటలు విని మేము ఇలా బలపరచబడ్డాం. ఒకప్పుడు వీడికి విలువ లేదు, కానీ దేవుడు ఇప్పుడు ఏమిచ్చాడు? విలువిచ్చాడు. నేను ఎందుకు మాట చెప్తున్నాను తెలుసా? మనం దేవుడికి దూరం అయిపోవచ్చేమో, కానీ ఆయన మనకి ఎప్పుడు దూరం ఉండేవాడు. ఆయన ప్రేమ అమోఘమైన. నిజంగా ఆ రోజు ఆయన నా విషయంలో ఆ కృప చూపించకపోతే ఇప్పటికీ నేను సమాధానం ఉండేవాడు. నాకు అది ఎప్పుడు అయిపోయి ఉండేది. దేవుడు 10 సంవత్సరాల క్రితమే ఎప్పుడో నా ప్రాణం పోవాల్సింది అడ్డుపడి ఇదిగో ఈ రోజు దాకా మీ దాకా తీసుకొచ్చాడు.
ప్రణాళిక వేరుగా ఉంటుంది, ఆయన ఉద్దేశాలు వేరుగా ఉంటాయి. మనకు అనిపిస్తుంది ఇక్కడ అయిపోయామని. నేను దేవుడు నాకు ఇచ్చిన దాన్ని వదిలేసుకుని పోగొట్టుకుంటే నా జీవితం మరణం దగ్గర అయితే మరలా ఆయన కృపతో బ్రతికించాడు. తోమని ఎలాగైతే చేరదీశాడు. ఆదాము ఒప్పుకోకుండా గట్టివైపు పడడానికి ఇష్టపడ్డాడు, కానీ తోమాలో లేడు. ఆయన గాయం చూపాడు కానీ అయ్యా ప్రభాని దేవాన్ని గుడ్లు బాదుకోవడం ప్రారంభించాడు. అందుకే చెప్తున్నాను కదా, తన యొద్దకు తిరిగి వచ్చే పిల్లలంటే ఆయనకి అపారమైన. మరి ఈ రాత్రి నీ సంగతి ఏంటో ఒకసారి ఆలోచించు. నీ పట్ల ఆయన ఉద్దేశం ఎంత గొప్ప ఉందో ఆలోచించు. యా నేను కూడా తప్పిపోతున్నాను, నీ ప్రేమలో నన్ను నిలబెట్టవా, మాననిక నీ క్రమానికి నేను లోబడతాను, నీ చిత్తం చేయడానికి ఇష్టపడతాను, నన్ను సరిచేయండి దేవా, నీ కృపలో నన్ను నిలబెట్టండి, నీ రాజ్యం దాకా నన్ను నడిపించమని మనందరం మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థించండి. త్వరగా రండి, త్వరగా టైం అయిపోతుంది కదా. మోకాళ్ళ మీద కొంచెం 2 చేతులు ఆయన పెట్టండి. అయ్యా నీ ఉనికి లేకపోతే నేను ఉండలేను అయ్యా, నాకు నువ్వు కావాలి. సోమాలాగా ఆదివారం మానేసి సహవాసానికి దూరమై నీ ప్రేమ నుండి వెడలిపోయే వ్యక్తిగా నన్ను ఉంచొద్దు. నేను నిజంగా అలాంటి స్వభావం అంటే నాకు విడుదల దయచేయాలి. దేవుని సందర్భం కొద్ది నిమిషాలు ప్రార్థన పూర్వకంగా ఆయన అడుగుదాం. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతమైన కృపను తిరిగి సంపాదించుకుని ఆయన వచ్చే సమయాలు దగ్గర పడ్డాయి. హల్లెలూయా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడుస్తా. నా ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే నడుస్తా. విశ్వాసి నీవేనా, నీవే నా గమ్యము, నీ మాటలు నడుచుతా.
నేనుండాలేనయ్యా, నేను బ్రతకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నేను బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నేను బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నేను బ్రతకాలేనయ్యా. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ప్రియమైన దేవుని పిల్ల, పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకులను మరుగు చేసుకొని మనందరితో చక్కగా మాట్లాడినారు. ఆయన మాట్లాడే దేవుడు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకోవచ్చు. ఇదిగో ప్రభు వచ్చుస్తున్నాడు. ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆయన రాకడలను విడుపడతావేమో. ఆదాము తన రుణ దోషమును కప్పుకొని ఉన్నావేమో. వెళ్ళి దేవుడి పెట్ట తోమగదా దేవుని దగ్గర పశ్చాత్తాపడి కనికరాన్ని పొందుకొని దేవుని రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లుగా మనం కూడా అలాగే స్వాధీనం చేసుకుంటాం. మనకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకున్నాం. అది విశ్వాసం కావచ్చు, అది దేవుని యందు భయభక్తులు కావచ్చు, అది పాటలు కావచ్చు, ప్రార్థన కావచ్చు, దైవభక్తి కావచ్చు, అది ఓర్పు కావచ్చు, సహనం కావచ్చు, ఏదైనా కూడా దేవుడు మనకిచ్చిన దాన్ని గట్టిగా పట్టుకున్నాం. ప్రభు రాబోతున్నాడు.
మనకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొని ఆయన రాకడకు మనం సిద్ధపడతాం. ప్రార్థన చేసుకున్నాం. దైవ సేవకులు